జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను చేయబోయే కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇతర పార్టీల కంటే భిన్నంగా నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు. గాజువాక పరిధిలోని అగనంపూడి శివాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. గాజువాక నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, జనసేన గెలిచిన తర్వాత అగనంపూడిని రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో సమస్యలు ఉన్న గాజువాకను గత పాలకులంతా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అందుకే తాను గాజువాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పవన్ స్పష్టం చేశారు. గాజువాకలో ఇంటి పన్ను తగ్గిస్తాను అని పవన్ హామీనిచ్చారు. వృద్ధులకు ఆదరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్టు పవన్ తన నియోజకవర్గ మేనిఫెస్టోలో తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీనిచ్చారు. మన రామచంద్ర నగర్ డంపింగ్ పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గంగవరం పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. గంగవరం పోర్టు మాట్లాడి గంగవరం పోర్టు నుంచి ఏవైతే ఎగుమతులు జరుగుతున్నాయో వాటిని కప్పని అవసరం ఉంది. వాటిని ఎలా పడితే అలా చేయాలి. గాజువాకలో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని పవన్ హామీనిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, స్టీల్ ప్లాంట్ వల్ల ఎవరైతే భూములు కోల్పోయారో వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ ఉక్కు కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అన్న నినాదం తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన రైతులకి ఇంకా భూ పరిహారం అందలేదు. వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆ పరిహారం ఇచ్చే రైతులకి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే ఎన్నికల బరిలో ఉన్న జనసేనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.